రాత్రి యొక్క ఆఖరి ఆయామం అనగా బ్రహ్మముహూర్తం నందు నిద్ర నుండి మేల్కొనవలెను. ఉదయం సాయం సమయం నందు స్నానం ఆచరించవలెను. మలమూత్ర మార్గములను పాదములను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకొనవలెను. నిత్యం శిరస్సు ముక్కు పాదముల యందు తైలమును ఉపయోగించుకొనవలెను. వెంట్రుకలు గోళ్ళు గడ్డమునందు రోమములు 15 రోజులకు 3 సార్లు హరించవలెను. పితృదేవతలకు పిండ ప్రదానం చేయువాడిగా ఉండవలెను. భయము లేకుండా ధైర్యవంతునిగా ఉండవలెను. భయము కలుగుటచే రోగములు ఉద్భవించును. గొడుగు తలపాగా కర్ర సహాయంగా ఉంచుకొనుము. కొండల సంచారం లేని ప్రదేశం నందు ఒంటరిగా ఇవి లేకుండా సంచరించరాదు. ఆలోచనలతో భోజనము చెయ్యరాదు. సకాలం నందు భోజనం చేయవలెను. రాత్రి కాని పగలు కాని భోజనం చేయకుండా ఉండటం వలన ఆయుక్షీణం, అజీర్ణం చేయుట, తినిని వెంటనే మరలా తినుట వలన గ్రహణ వ్యాధికి కారణమగును. కాలం కాని కాలమునందు ఆహారం తీసుకోవడం వలన జఠరాగ్ని చెడును. అన్ని రకాల రుచులు అనగా తీపి, చేదు, కారం, వగరు, పులుపు, ఉప్పు ప్రతిరోజు తీసుకొనట అలవాటుగా చేసుకొనవలెను. ఎల్లప్పుడూ ఒకే రుచి తీసుకోవడం బలహీనతకి కారణమగును. ఆహారం అతిగా తీసుకోవడం వలన ఆమము శరీరమునందు సంచరించును. అనేక రోగాలు శరీరం నందు ఉద్భవించును. విరుద్ధ ఆహార పదార్థాలు స్వీకరించరాదు. పాలు నెయ్యి తృప్తిగా తినట వలన ముసలితనం తొందరగా దరిచేరనివ్వదు. విరుద్ధ ఆహార పదార్థాలు తీసుకోవడం వలన కలుగు విషయములను గ్రహణి మొలలు మొదలగు రోగములను నివారించును. పెరుగునందు 4వ వంతు నీరు చేర్చిన ఆ మజ్జిగను తక్రమగును. ఇది అత్యంత గుణకారి. ప్రతి ఉదయం నోటియందు నువ్వుల నూనె పోసుకుని తెల్లటి నురుగ వచ్చే వరకు పొక్కలించి బయట విడవవలెను. దీన్ని దంతధావనం చేయుటకు పూర్వం ఆయిల్ పుల్లింగ్ అని వ్యవహరిస్తారు. దీనివల్ల దంతములకు బలం కలుగును. దంతవ్యాధులు రానివ్వదు. రాత్రి సమయంలో పెరుగు నిషిద్ధం. అన్ని పాల కంటే ఆవు పాలు శ్రేష్టం. వృక్ష సంబంధమైన నూనెలలో అన్నిటికంటే నువ్వుల నూనె శ్రేష్టమైనది. నెయ్యిలన్నిటిలో ఆవు నెయ్యి శ్రేష్టమైనది. ఆకుకూరల్లో పాలకూర శ్రేష్టం. దుంప జాతుల్లో అల్లం శ్రేష్టం. ఫలములలో ద్రాక్ష శ్రేష్టం. ఉప్పులలో సైంధవ లవణం శ్రేష్టం. చెరుకు నుండి తయారవు పంచదార శ్రేష్టం. మినుములో అతిగా వాడరాదు. వర్షాకాలం నందు నదుల యందు ఉండు వర్షపు నీరు ప్రకృతి హితం కాదు. చవిటి ఉప్పు మంచిది కాదు. గొర్రె పాలు గొర్రె నెయ్యి వాడటం మంచిది కాదు. పండ్లలో నిమ్మపండు అతిగా వాడరాదు. దుంపల యందు బంగాళదుంప అతిగా వాడరాదు. మలమూత్ర వేగములను ఆపరాదు. ఆహారం అరగనప్పుడు ఉప్పు నీటిలో వేసి తాగిన ఆహారమని ద్రవ రూపంలో మార్చి ఆరగించును. హృదయముకి మేలు చేయటంలో ఆమ్లరసం శ్రేష్టమైనది. స్నానం శ్రమని తొలగించడంలో శ్రేష్టమైనది. విరిగిన పెరుగు మలమూత్ర మార్గములను అడ్డగించును. గేదె పాలు నిద్రని కలిగించడంలో శ్రేష్టమైనవి. ఉసిరికాయ పచ్చడి ప్రతి 15 రోజులకు ఒకసారి తీసుకోవడం వలన వయస్సు నిలుపును. నెయ్యి వాతముని పిత్తమును తగ్గించును. నువ్వుల నూనె వాతముని శ్లేష్ణముని తగ్గించును. తేనె శ్లేష్ణమును పిత్తమును తగ్గించును. కరక్కాయ ఎల్లకాలముల్లో వాడుకునవచ్చును. ఇంగువ వాతమును కఫమును తగ్గించును. ఆహార దోషములను కడుపు నుంచి మలరూపంలో బయటకు తోసివేయును. జఠరాగ్ని వృద్ధిపరచును. ఒలవలు ఆమ్లపిత్త వ్యాధిని కలగచేయును. మినుములు శ్లేష్ణముని పిత్తమును వృద్ధి చేయును. అరటిపండు పాలతో మజ్జిగతో తినకూడదు, హానికరం. నిమ్మకాయ పాలలో పెరుగుతో మినపప్పుతో కూడి తినకూడదు. పాలు త్రాగడానికి ముందు కానీ పాలు త్రాగిన అనంతరం కానీ నిమ్మరసం వాడకూడదు. శృతి మద్యం వలన హరించును. మద్యం త్రాగరాదు. ఆహారానికి ముందు వ్యాయామం చేయవలెను. వ్యాయామం వలన శరీర భాగాలు స్థిరత్వం పొందును. బ్రహ్మచర్యం ఆయువును వృద్ధి పొందించును. నెలసరి సమయంలో స్త్రీ సంగమం వలన రోగాలు సంప్రాప్తించును. నపుంసకత్వం సంభవించును. గర్భవతి వ్యాయామం తీక్షణమైన ఔషధాలు విడవవలెను. మలమూత్ర సమయం నందు వేరే కార్యక్రమాలు చేయరాదు. పిల్లలు, ముసలివారు, మూర్ఖులు, నపుంసకులు వీరితో ఎల్లప్పుడూ సఖ్యం చేయరాదు. సంధ్యకాలం నందు భోజనం, అధ్యయనం, స్త్రీ సంగమం, నిద్ర చేయరాదు. రాత్రి సంచరించకూడని ప్రదేశంలో ఇందు సంచరించకూడదు. మిక్కిలి వేగముగా ప్రవహించు జలం నందు స్నానం చేయరాదు. స్నానం చేసిన వస్త్రములతో తలని తుడుచుకోరాదు.